హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ ఫోర్స్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కనుక వీడియో పూర్తిగా చూసుకున్నట్లయితే మీకంటూ ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. మేజర్గా ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ యొక్క పే స్కేల్ అనేది ఎలా ఉందో చూసుకున్నట్లయితే 32,670 నుంచి 1,10,970 వరకు అయితే పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారు అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క టైం అనమాట. అప్లికేషన్ టైం ఒకసారి చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. జూలై 28, 2025 నుంచి ఆగస్ట్ 17, 2025 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని ద్వారా ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. ఒకసారి అప్లికేషన్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఒకసారి చూడండి మీరే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేజర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇవాళ ఈ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి సెప్టెంబర్ 7, 2025 ఆఫ్టర్నూన్ అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి సెప్టెంబర్ 7, 2025 ఆఫ్టర్నూన్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి మనం పోస్టులు చూసుకోవచ్చు. పోస్టులు వచ్చి మేజర్గా ఈ ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ యొక్క పోస్టులు చూసుకున్నట్లయితే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు చూసుకున్నట్లయితే 30 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెష్గా వచ్చినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే 70 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ వచ్చి 100 పోస్టులు అనేవి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది 100 పోస్టులతోటి. ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మేజర్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే డిగ్రీ చేసిన వాళ్ళు గ్రూపు ప్రత్యేకించి మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనం గ్రూప్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీలోనే ఈ గ్రూపు నేను ఇప్పుడు చెప్తాను చూడ ఆ గ్రూప్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం కల్పించారు. ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బాటనీ, అదేవిధంగా ఫారెస్ట్ కానీ, లేకపోతే హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, లేకపోతే కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియోగ్రఫీ కానీ, అగ్రికల్చర్ కానీ ఈ సబ్జెక్టులు మీ యొక్క డిగ్రీలోనే మీ యొక్క డిగ్రీ గ్రూపుల్లోనే ఈ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఏదో ఒక గ్రూప్ ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎవరైతే డిగ్రీ చేసి నేను ఇప్పుడు ఇక్కడ బాటనీ, ఫారెస్ట్, హార్టికల్చరు, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, అదేవిధంగా జియోగ్రఫీ, అదేవిధంగా అగ్రికల్చర్ ఈ సబ్జెక్టు మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అయి ఉన్నట్లయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇలా వీళ్ళు చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. మీకు కనుక ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోనే మీరు ఒకసారి ఈ పీడిఎఫ్లో చూసినట్లయితే మీకంటూ క్లారిటీ వస్తుంది. ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఒకసారి మనం ఫిజికల్ మెజర్మెంట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి మనకి మేజర్లీ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 163 సెంటీమీటర్స్ అనేవి హైట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా చెస్ట్ చూసుకున్నట్లయితే 84 సెంటీమీటర్లు ఉండాలి చెస్ట్ అనేది. మనం ఈ యొక్క ఊపిరి పీల్చినప్పుడు మనకు 5 సెంటీమీటర్లు అనేవి చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ చూసుకున్నట్లయితే 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేవి ఎక్స్టెండ్స్ అవ్వాలని చెప్పి ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించినటువంటి. ఇదే విధంగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకు వాకింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి వాకింగ్ టెస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఒకసారి మీరు ఈ యొక్క హైట్ విషయంలోనే కొన్ని కేటగిరీల వాళ్ళకి మనకి ఈ హైట్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి మనం వాకింగ్ టెస్ట్ అనేది చూసుకున్నట్లయితే మేజర్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 25 కిలోమీటర్స్ వాకింగ్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. 25 కిలోమీటర్ల యొక్క 25 కిలోమీటర్లనే మీరు 4 గంటల్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 16 కిలోమీటర్లనే
4 గంటల్లో కంప్లీట్ చేయాలనమాట. ఇది వాకింగ్ టెస్ట్ అనమాట. 25 కిలోమీటర్లేమో 4 గంటలేమో మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 16 కిలోమీటర్లు, 4 గంటలేమో ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. సో, ఇది వాకింగ్ టెస్ట్ వచ్చి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఎన్‌సీసీ సి చూసుకున్నట్లయితే 5 బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతది. బి అయితే 3 మార్క్స్, ఏ అయితే 1 మార్క్స్ యాడ్ అవునట్లు వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇది ఎన్‌సీసీకి సంబంధించినవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన రిజర్వేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. నేను అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తదనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా. నేను మేజర్‌లీ ఏ అయితే కీ పాయింట్స్ ఉన్నాయో అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవచ్చా లేదని చెప్పి వాళ్ళకి తెలుస్తది. ఈ నోటిఫికేషన్ మనం కాంపిటీషన్ చేయగలమా లేదని చెప్పి అది తెలుస్తదని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలైతే మీరు నోటిఫికేషన్ ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనేది డివిజన్ వైస్ ఉండడం జరుగుతది. మనకి సంబంధించినటువంటి మన ఏ డిస్ట్రిక్ట్‌లోనే ఏ డివిజన్ అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ డివిజన్ బేస్డ్‌గా మనకు పోస్టులు అనేవి రావడం జరుగుతుంది. అవి ఒకసారి మనం చూసి అప్లై చేసుకున్నప్పుడు ఏ డివిజన్‌లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది చూసుకొని అప్లై చేసుకోవడం బెస్ట్ అనమాట. సో, అందుకే వాళ్ళ డివిజన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అదేవిధంగా ఆ ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ డివిజన్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే ఏలూరు ఉంది. కృష్ణా చూసుకున్నట్లయితే కృష్ణా ఉంది. అలా శ్రీకాకుళం అలా డిస్ట్రిక్ట్‌లు ఉన్నాయన్నమాట. విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నం అదేవిధంగా నర్సీపట్నం అలా ఈ 2 కూడా విశాఖపట్నంలోకి వస్తాయన్నమాట డివిజన్‌లు. సో, అది చూసుకోవాలి ఒకసారి. ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకున్నట్లయితే మేజర్‌గా ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదే ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యారీ బ్యాక్ పోస్టులు ఉన్నాయి కదా! వాటికైతే 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ ఏజ్ రిలాక్సేషన్ దగ్గర నాకు కొంచెం డౌట్ ఉంది. మీకు ఒకసారి క్లియర్‌గా చూసుకోండి నోటిఫికేషన్‌లోనే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి ఈ అప్లికేషన్ ఫీజు ఎంత అవుతుందనేది ఒకసారి చూసుకున్నట్లయితే మేజర్‌లీ అప్లికేషన్ ఫీజు వచ్చి రూ. 250 అనమాట. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చూసుకున్నట్లయితే రూ. 80 అనమాట. అయితే ఈ రూ. 80 అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అదే వైట్ రేషన్ కార్డ్ ఉన్నవారు కూడా ఈ రూ. 80 అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది తగ్గించడం జరుగుతుంది. ఓన్లీ రూ. 250 చెల్లింతే సరిపోద్ది. అలా కాకుండా మిగతా క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఈ రూ. 250తో పాటు రూ. 80 కూడా టోటల్ 330 రూపీస్ అనేది చెల్లించవలసి ఉంటుంది. సో, ఇది ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మేజర్‌లీ చూసుకున్నట్లయితే నేను కేవలం మెయిన్ పాయింట్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే చూసుకోండి. ఒకసారి ఈ యొక్క పోస్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మేజర్‌లీ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత సీబీటీఆర్ కంపల్సరీ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే సీబీటీ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను చూడండి. సో, ఈ విధంగా ఈ 4 టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నట్లయితే ఏ డివిజన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేవి వేకెన్సీస్ 30 పోస్టులు ఉన్నాయి కదా! ఆ 30 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇవి. సో, మీరు చూడొచ్చు. సో, నెక్స్ట్ ప్రెస్ నోటిఫికేషన్‌లో ప్రెస్ పోస్టులు చూసుకున్నట్లయితే ఈ యొక్క డివిజన్ అనమాట. ఇందాక మనం చెప్పాం కదా! డిస్ట్రిక్ట్‌లు డివిజన్ అని చెప్పి. అలాగే డివిజన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేవి కూడా ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకోవచ్చనమాట. సో, చాలా తక్కువ పోస్టులనే ఉన్నాయి. ఎందుకంటే ప్రెస్ నోటిఫికేషన్‌లోనే మొత్తం ఓవరాల్ 100 పోస్టులు కాబట్టి చాలా తక్కువ ఉంటాయనమాట డివిజన్‌గా డివైడ్ చేసినప్పుడు. అలా క్యాస్ట్ వైస్‌గా చూసినట్లయితే ఇంకా తక్కువ ఉంటాయనమాట. మేజర్‌లీ 1 ఆర్ 2 మహా అయితే 3 పోస్టుల కంటే ఏ డివిజన్‌లో కూడా క్యాస్ట్ వైస్‌గా చూసుకున్నట్లయితే పోస్టులు లేనట్టే కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి నోటిఫికేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది చూసి దాన్ని బట్టి అప్లై చేసుకోవడం మంచిది. ఒకసారి మనం మేజర్‌లీ సిలబస్ అనమాట. సిలబస్ గురించి చూసుకున్నట్లయితే మీకు చెప్పాను కదా! సెప్టెంబర్ 7వ తారీఖున అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్. దానికి సంబంధించిన సిలబస్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మేజర్‌లీ సిలబస్ వచ్చి 150 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం చూసుకున్నట్లయితే 150 మినిట్స్ అనమాట. అయితే 2:30 గంటలు అనమాట టైము. 2:30 గంటలకే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఇందులోనే ఈ పేపర్ వచ్చి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుందన్నమాట. పార్ట్ ఏలోనే జనరల్ స్టడీస్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఎస్ఎస్సి స్టాండర్డ్ అనమాట. 10th క్లాస్ స్టాండర్డ్ అనేది ఉంటుందని చెప్పి పార్ట్ ఏ చెప్పడం జరిగింది. ఈ యొక్క పార్ట్ ఏ నుంచి 75 మార్క్స్ వస్తాయి. 75 క్వెషన్స్ అనమాట.
అండ్ పార్ట్ బి చూసుకున్నట్లయితే జనరల్ ఫారెస్ట్లీ అనమాట. అంటే ఫారెస్ట్‌కి సంబంధించినటువంటి 75 క్వెషన్స్ వస్తాయి. అదేవిధంగా 75 మార్క్స్ అనమాట. ఇలా ఓవరాల్ వచ్చి 150 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో, ఈ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ కూడా సేమ్ అనమాట ఇది. మీరు చూడొచ్చు. నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ అయితే పార్ట్ ఏ ఉంది కదా! ఇక్కడ పార్ట్ ఏ ఉంది కదా! జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఈ పార్ట్ ఏ అంతా రీసెంట్‌గా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. ఏంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అదేవిధంగా అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా! ఆ నోటిఫికేషన్‌లోనే స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం ఓవరాల్ పార్ట్ ఏ, పార్ట్ బి కూడాను ఈ యొక్క నోటిఫికేషన్‌లోనే పార్ట్ ఏకి సేమ్ సిలబస్ అనమాట. అక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి సిలబస్, ఇక్కడ పార్ట్ ఏ సిలబస్ ఈక్వల్ అనమాట స్క్రీనింగ్ టెస్ట్‌కొచ్చి. ఇది పార్ట్ బి అనేది ఎక్స్టర్నల్‌గా యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో, ఇది మీరు ఒకసారి దానికి ప్రిపేర్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 75 మార్క్స్‌కు అక్కడ 150 మార్క్స్ సేమ్ అనమాట. సో, ఇది స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో, ఇది సిలబస్ అనేది మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి క్లియర్‌గానే. ఇది పార్ట్ బికి సంబంధించినటువంటిది అనమాట. ఇంక ఫారెస్ట్‌కి సంబంధించినటువంటి సిలబస్ అంతా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సిలబస్ వచ్చి. సిలబస్ అయితే చాలా ఎక్కువ ఉంది. టైం అయితే మరి తక్కువ ఉంది. సో, ఎవరైనా సరే దీనికి మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే ఇప్పటి నుంచే కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వడం మంచిది. ఎందుకంటే టైం కూడా ఎంతో లేదు. మహా చూసుకున్నట్లయితే 45 డేస్ ఉందంతే. సో, ఈ 45 డేస్ మాత్రం మీరు చాలా బాగా కష్టపడితే ఈ పోస్ట్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా సిలబస్ కూడా ఒకసారి మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మోస్ట్‌లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు అని చెప్పి 50 మార్క్స్ అనమాట. 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇది ఎస్ఎస్‌సి స్టాండర్డ్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్, 150 మినిట్స్ టైం అనమాట. అదేవిధంగా పేపర్ 2 చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్‌కి సంబంధించినటువంటిది 150 మార్క్స్, అదేవిధంగా 150 మినిట్స్ టైం అనమాట. అండ్ పేపర్ 3 చూసుకున్నట్లయితే జనరల్ ఫారెస్ట్‌లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్‌కి సంబంధించినటువంటిది 150 మార్క్స్, అదేవిధంగా 150 మినిట్స్ టైం అనమాట. 2:30 గంటలు అనమాట 150 మినిట్స్ అయితే. సో, అలా ఓవరాల్ వచ్చి 450 మార్కులకి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క తెలుగు, ఇంగ్లీష్ అయితే జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ అనమాట. క్వాలిఫై అవుతే సరిపోద్దనమాట. ఇది మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన సిలబస్ కూడాను. నేను ఈ సిలబస్ అనేది చూడొచ్చు. చాలా హెవీగా ఉంది కాబట్టి మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే మీకంటూ క్లారిటీ వస్తదనమాట. సో, ఇది మెయిన్ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్‌కి, మెయిన్ ఎగ్జామినేషన్‌కి సేమ్ సిలబస్ అనమాట. అందులో చేంజెస్ ఏం లేదు. మీరు కావాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నా సరే మీరు ఫిలిమ్స్‌కి అదే స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే సిలబస్ చదివారో సో, మెయిన్స్ కూడా ఆల్మోస్ట్ సిలబస్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చనమాట. అంటే మెయిన్ ఎగ్జామినేషన్ కాబట్టి కొద్దిగా యాడ్ అవ్వడానికి అవకాశం ఉందనమాట. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. కొన్ని టాపిక్స్ అనేవి ఎక్స్టర్నల్‌గా యాడ్ అవ్వడం జరిగిందనమాట. అది ఒకసారి చూడొచ్చు మీరు. ఎక్స్టర్నల్‌గా ఈ ఫిలిమ్స్ కన్నా మెయిన్స్‌లోనే ఇంకా ఎక్కువ టాపిక్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదా! సీబీటీ టెస్ట్ అని చెప్పి కంప్యూటర్ ప్రొఫిక్వెన్సీ టెస్ట్ అని చెప్పి ఈ టెస్ట్ కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతది. ఇది 100 మినిట్స్ అంటే 1 అవర్ కండక్ట్ చేస్తారు 100 మార్కులకి. మనకి ఇది కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. ఎస్సీ, ఎస్టీ అయితే 30 మార్క్స్, బీసీస్‌కి అయితే ఓబీసీకి అయితే 35 మార్కులు, ఓసీకి అయితే 40 మార్కులు అనేది రావడం జరిగిందనమాట. సో, ఇది సీబీటీ టెస్ట్‌కి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా సిలబస్ ఉంది. సో, పేపర్ కూడా ఏ విధంగా వస్తదని చెప్పి వాళ్ళ ఎగ్జామ్ పేపర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే మీకంటూ క్లారిటీ వస్తది. సో, ఇది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సిలబస్, అదేవిధంగా ఈ నోటిఫికేషన్‌లో పూర్తి డీటెయిల్స్ వచ్చి ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీస్‌కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ నోటిఫికేషన్స్ వచ్చినా సరే మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవునట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. జై హింద్, జై భారత్.